Hi guys, welcome to fourth 10 minutes of this chapter cell cycle and cell division. ఈ వీడియోలో ఎంఫేజ్ కోసం చెప్తాను. ఎంఫేజ్ స్టార్ట్ చేస్తాను. ఎంఫేజ్ కన్నా ముందు ఒక చిన్న టాపిక్ ఉంది. ఈ టాపిక్ నీట్ సిలబస్లో లేదు, కానీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఒకటి వచ్చింది ఈ టాపిక్ మీద. ఇదే రెగ్యులేషన్ ఆఫ్ సెల్ సైకిల్. స్టార్టింగ్లో చెప్పాను కదా, G1 S G2 ఎంఫేజ్ ఇవన్నీ ఒక సీక్వెన్స్లో ఉండాలన్నా, ఒక ఆర్డర్లో ఉండాలన్నా అండర్ జెనెటికలీ కంట్రోల్డ్ అని చెప్పాను కదా. అదే ఈ టాపిక్. ఈ సెల్ సైకిల్ని ఏ ఎంజైమ్స్ రెగ్యులేట్ చేస్తాయంటే సైక్లిన్ డిపెండెంట్ కైనేజెస్ అనే ఎంజైమ్స్ రెగ్యులేట్ చేస్తాయి. వీటిని రెగ్యులేటరీ పాయింట్స్ అనొచ్చు, లేదా చెక్ పాయింట్స్ అని కూడా అనొచ్చు. మేజర్ చెక్ పాయింట్ అండ్ మైనర్ చెక్ పాయింట్. మేజర్ చెక్ పాయింట్ వచ్చి G1కి Nకి S ఫేజ్కి మధ్యన ఉంటుంది. అదే G1 సైకిల్స్ రెగ్యులేట్ చేస్తాయి అన్నమాట. CDK2 అనే ఎంజైమ్స్. మైనర్ చెక్ పాయింట్ ఏమో G2కి Mకి మధ్యన ఉంటుంది, M ఫేజ్కి మధ్యన ఉంటుంది. M సైకిల్ని చెక్ చేస్తే ఎంజైమ్స్ ఏంటి, CDK2 సేమ్ ఎంజైమ్స్. సో ఇది రెగ్యులేషన్ ఆఫ్ సెల్ సైకిల్. ఇందులో పీవైకి ఏమైనా వచ్చిందంటే సెల్ సైకిల్ని రెగ్యులేట్ చేయడానికి ఏ ఎంజైమ్స్ యూజ్ అవుతాయి అని. ఆప్షన్ సైక్లిన్ డిపెండెంట్ కైనేజెస్. ఇది ఒక పీవైక్యూ అనమాట లాస్ట్ ఇయర్. ఇంకొకటి ఏంటంటే ఇది కూడా కైండ్ ఆఫ్ ఇంపార్టెంట్ ఫేజ్, G0 ఫేజ్ అని. ఇప్పుడు మన బాడీలో ఉన్న ప్రతి సెల్ కూడా డివైడ్ అవ్వదు కదా. కొన్ని సెల్స్ అసలు డివైడే అవ్వవు. ఎగ్జాంపుల్ హార్ట్ సెల్స్ అలాంటివి. కొన్ని సెల్స్ అకేషనల్గా డివైడ్ అవుతాయి, కొన్ని అయితే ఇంకా కాన్స్టెంట్ వాటి పనే డివిజన్ అన్నట్టుగా ఉంటుంది. కొన్ని అకేషనల్గా డివైడ్ అవుతాయి. ఈ అకేషనల్గా డివైడ్ అయ్యేవి మరియు ఇప్పుడు ఈ మేజర్ చెక్ పాయింట్ దగ్గర G1కి Sకి మధ్యన ఏదైనా ఒక సెల్ ఈ మేజర్ చెక్ పాయింట్ని క్రాస్ అవ్వడానికి ఫెయిల్ అయిందనుకో, అంటే G1 దగ్గర ఆగిపోయినట్టేనా. మీకు G1కి Sకి ఇక్కడ ఉంటుంది ఒక సెల్. ఇప్పుడు ఇది మేజర్ చెక్ పాయింట్, G2కి Mకి మధ్య ఉన్నది మైనర్ చెక్ పాయింట్ కదా. ఇప్పుడు సెల్ G1 క్రాస్ చేయడానికి ఫెయిల్ అయిందనుకోండి, ఇది G1 దగ్గర ఆగిపోయినట్టేనా. ఈ యొక్క కేటగిరీస్ కొన్ని అకేషనల్గా డివైడ్ అయ్యేవి, కొన్ని ఏంటి ఈ G1 దాకా వచ్చి ఈ సెల్స్ మేజర్ చెక్ పాయింట్ని క్రాస్ అవ్వడానికి ఫెయిల్ అయిన సెల్స్ రెండు కూడా, అంటే 2 టైప్స్ ఆఫ్ సెల్స్ కూడా, 2 కేటగిరీస్లో ఉన్న సెల్స్ కూడా G1 నుంచి ఎగ్జిట్ అయిపోతాయి అన్నమాట. సో G1 నుంచి ఎగ్జిట్ అయ్యి ఒక ఇన్యాక్టివ్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. దాన్నే క్వీసెంట్ స్టేజ్ అంటారు, లేదా G0 ఫేజ్ అని కూడా అంటారు అనమాట. చూడండి, సెల్ విల్ ఎగ్జిట్ సెల్ సైకిల్ ఎట్ G1 ఫేజ్ టు అన్ ఇన్యాక్టివ్ ఫేజ్, క్వీసెంట్ ఫేజ్ అని అనొచ్చు, G0 ఫేజ్ అని అనొచ్చు. ఇక్కడ రెస్టింగ్ ఫేజ్ అంటారు, ఎందుకంటే ఇక్కడ సెల్ డివైడ్ అవ్వట్లేదు కదా అందుకు. అండ్ మెటబాలికల్ యాక్టివ్, సెల్ ఏమి మెటబాలికల్ యాక్టివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెల్ ఈజ్ అలైవ్. సెల్ ఏం చనిపోలేదు కదా, సెల్ బ్రతికే ఉంది కదా అందుకు. సో దట్ సెల్ కెన్ బి కాల్డ్ బ్యాక్ టు డివైడ్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్. అంటే కొన్ని ఏంటి అసలు డివైడ్ అవ్వకూడదు అనేసి ఇన్యాక్టివ్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది అనుకో, కానీ ఈ ఏరియాలో సంథింగ్ ఏదైనా దెబ్బ తగిలి ఉండొచ్చు, ఇంజురీ తగిలి ఉండొచ్చు, అక్కడ టిష్యూస్ సెల్స్ రిపేర్ చేయాలి కాబట్టి మళ్ళీ ఆ సెల్ని బ్యాక్ పిలుస్తారన్నమాట, నువ్వు రా వచ్చి మళ్ళీ డివైడ్ అవ్వు అన్నట్టుగా. ఇది G0 ఫేజ్. ఇప్పుడు M ఫేజ్ స్టార్ట్ చేద్దాం. ఇది ఏం లేదు, మన బాడీలో గ్యామెట్స్ ఒకటి హ్యాప్లాయిడ్ అని, మిగిలిన సెల్స్ అని డిప్లాయిడ్ అని, వాటిని సొమాటిక్ సెల్స్ అంటారనమాట. ఇది మైటాసిస్ ఈక్వేషనల్ డివిజన్ ఎలా జరుగుతుందంటే, మైటాసిస్లో క్రోమోజోమ్ నెంబర్ అనేది రెడ్యూస్ అవ్వదు. S ఫేజ్లో చెప్పాను కదా ఎలా రెడ్యూస్ అవ్వదు అన్నది. అదే ఇక్కడ పేరెంట్కి డాటర్ కూడా సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి, అందుకే దీన్ని ఈక్వేషనల్ డివిజన్ అని కూడా అంటాం. సో ఇది మైటాసిస్ అనేవి ఈ 2 పాయింట్స్ ఎన్సైటీలో ఒక పేరా ఉంది, అదే చెప్తున్నాను. మైటాసిస్ ఎనిమల్ సెల్స్లో అయితే ఓన్లీ డిప్లాయిడ్ సెల్స్లోనే మైటాసిస్ జరుగుతుంది. ఇక్కడ ఒక ఎక్సెప్షన్ కూడా ఉంది, ఎక్సెప్ట్ డ్రోన్స్ తప్ప. అంటే డ్రోన్స్ అనేవి ఇక్కడ హ్యాప్లాయిడ్ అయినా కూడా ఇక్కడ మైటోసిస్ జరుగుతుంది. ప్లాంట్ సెల్స్లోకి వచ్చేసరికి బోత్ హ్యాప్లాయిడ్లోను డిప్లాయిడ్లోను కూడా మైటోసిస్ జరుగుతుంది. హ్యాప్లాయిడ్ అంటే ప్రిమిటివ్గా ఉండేవి, అంటే ప్రిమిటివ్గా ఉన్న ఆర్గనిజమ్స్లో హ్యాప్లాయిడ్లో మైటోసిస్ జరుగుతుంది, అంటే ఆల్గే, బ్రయోఫైట్స్. డిప్లాయిడ్ అంటే టెరిడోఫైట్స్, జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్, వీటిలో మైటోసిస్ జరుగుతుంది. ఇది ఇప్పుడు అసలైన మైటోసిస్ స్టార్ట్ చేద్దాం. హియర్ మైటోసిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సొమాటిక్ సెల్ డివిజన్. ఎందుకంటే మన బాడీలో ఉన్న దాదాపు సెల్స్ అన్నీ సొమాటిక్ సెల్సే, ఓన్లీ గ్యామెట్స్ తప్ప. అందుకని దీన్ని సొమాటిక్ సెల్ డివిజన్ అని కూడా అంటాం. ఇక్కడ నేను రీజన్ కూడా రాశాను, all except gametes are somatic cells
అంటే 2n. మైటోసిస్ అక్కర్స్ ఇన్ సొమాటిక్ సెల్స్. మైటోసిస్ సొమాటిక్ సెల్స్లోనే జరుగుతుంది కాబట్టి దీన్ని సొమాటిక్ సెల్ డివిజన్ అని కూడా అంటాము. అండ్ మైటోసిస్ని ఈక్వేషనల్ డివిజన్ అని కూడా అంటాము. ఎందుకంటే సిన్స్ ద నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ ద పేరెంట్ అండ్ ప్రొజెనీ సెల్స్ ఆర్ సేమ్. పేరెంట్ సెల్లును ప్రొజెనీ సెల్లును నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి రిమైన్స్ సేమ్. ఇది ఎస్ ఫేజ్లో ఎలా జరుగుతుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అర్థం కాకపోతే ఒకసారి ఎస్ ఫేజ్ చూడండి. ఈ ఎం ఫేజ్ చిన్న డయాగ్రామ్ అలాగా ఒక ఫ్లో చార్ట్లో వేసి చెప్తాను చూడండి. పేరెంట్కి డాక్టర్కి సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్. ఇది ఇందాక కూడా చెప్పాను. G1 ఫేజ్లో క్రోమోజోమ్ అనేది ఇలా ఉంటుంది, 1 క్రోమాటిడ్. ఎస్ ఫేజ్లో DNA రెప్లికేషన్ అయ్యి క్రోమోజోమ్ విత్ 2 క్రోమాటిడ్స్. DNA కంటెంట్ 10 పికోగ్రామ్స్ నుంచి 20 పికోగ్రామ్స్. DNA కంటెంట్ కోసం మాట్లాడతాను, క్రోమోజోమ్ నెంబర్ మాత్రం అలానే ఉంది. 2C నుంచి 4C. మనం ఎస్ ఫేజ్లో చెప్పుకుంది C to 2C అని చెప్పుకున్నాం. ఇక్కడ 2C నుంచి 4C మనం ఎంత తీసుకున్నా అది డబుల్ అవుతుంది అంతే. అక్కడ C అన్నారు, ఇక్కడ 2C అన్నారని కన్ఫ్యూజ్ అవ్వద్దు. G2 నుంచి G2 ఫేజ్ అయిపోయింది, అది ఎం ఫేజ్లోకి వస్తుంది. అంటే ఎం ఫేజ్లో మళ్ళీ ఫస్ట్ క్యారియోకైనసిస్, సైటోకైనసిస్. క్యారియోకైనసిస్లో పీమ్యాట్ కోసం చెప్పుకుంటాం, తర్వాత సైటోకైనసిస్ చెప్తాను. సో ఈ పీమ్యాట్ అంటే పీమ్యాట్లో క్యారియోకైనసిస్లో ఫస్ట్ ఫేజ్ ప్రోఫేజ్ని మీకు అర్థం కావడం కోసం జస్ట్ ఒక ఎర్లీ ప్రోఫేజ్, లేట్ ప్రోఫేజ్ కింద నేను డివైడ్ చేశాను. అర్థం చేసుకోవాలి. లేట్ ప్రోఫేజ్ అంటే ఎర్లీ మైటోసిస్, లేట్ మైటోసిస్ అంటే ఎర్లీ ఎనాఫేజ్, లేట్ ఎనాఫేజ్ అంటే ఇట్స్ స్టార్టింగ్ ఆఫ్ టీలోఫేజ్. అలా అర్థం చేసుకోవాలి. సో మీకు 1 లైన్లో ప్రోఫేజ్ ఏం చెప్పమంటే ఇలాగా క్రోమాటిన్ అనేది కండెన్స్ అవుతుంది అనమాట. ఇనిషియేషన్ ఆఫ్ కండెన్సేషన్ ఆఫ్ క్రోమాటిన్ మెటీరియల్ అంటాంగ్లింగ్ ఆఫ్ క్రోమాటిన్ ఇలా ఉండేది అంటాంగిల్ అవుతుంది, ఒక స్ట్రైట్ లైన్స్ కింద ఫామ్ అవుతుంది అనమాట. సో ఎపియర్స్ లైక్ ఏ బాల్ ఆఫ్ వూల్. దీన్నే స్ప్రీమ్ స్టేజ్ అని కూడా అంటాము. ఇది ఎలా అంటే ఎండ్స్ అనేవి డిస్టింక్ట్గా ఉండవు. ఇది సెల్లో ఇది ఇలా ఉందనుకోండి, జెనెటిక్ మెటీరియల్ ఇలా ఉంటుంది, కండెన్స్ అవుతుంది అనమాట సెల్ స్ట్రైట్ థ్రెడ్స్ లాగా, లైన్స్ లాగా. ఈ ఎండ్స్ అనేవి డిస్టింక్ట్గా ఉండవు. డిస్టింక్ట్ అంటే ఏంటి? ఎండ్స్ అనేవి విజిబుల్గా ఉండడం. ఇది న్యూక్లియస్ అనుకోండి, ఇది చూడండి క్రోమోజోమ్స్ ఎండ్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి, ఇక్కడ ఎండ్స్ అనేవి మనకు కనిపించట్లేదు. ఇది కూడా క్యారెక్టరిస్టిక్ ఈవెంట్ ప్రోఫేజ్లో. సైటోప్లాజంలో ఏంటంటే క్రోమోజోమ్ మూవ్స్ టు ఆపోజిట్ పోల్, రేడియేట్స్ అవుట్ యాస్ట్రల్ రేస్. క్రోమోజోమ్స్ అనేవి ఇలా ఆపోజిట్ పోల్స్లోకి వచ్చి యాస్ట్రల్ రేస్ని ఎరేజ్ ఇక్కడ నుంచి యాస్ట్రల్ రేస్ వస్తాయన్నమాట. సో సెంట్రోమియర్ ప్లస్ యాస్ట్రల్ రేస్, దీన్ని ఎస్టర్ అంటారు. ఇది సెంట్రోమియర్, ఇవి యాస్ట్రల్ రేస్, ఈ రెండు కలిపి ఎస్టర్ అంటాం. ఓకేనా. లేట్ ప్రోఫేజ్లో ఏంటి? ఎస్టర్స్ రీచ్ టు ఆపోజిట్ సైడ్స్ అండ్ స్పిండిల్ ఫైబర్స్ ఆర్ ఫార్మ్డ్. పెయిర్ ఆఫ్ ఎస్టర్స్నే స్పిండిల్ ఫైబర్స్ అంటాం అనమాట. సో ఈ ఎస్టర్స్ అనేవి ఆపోజిట్ సైడ్కి వచ్చేస్తాయి ఇలాగా. ఓకేనా. ఇదొక యాస్టర్, ఇదొక యాస్టర్. ఈ పెయిర్ ఆఫ్ యాస్టర్నే మనం స్పిండిల్ ఫైబర్స్ అంటాం. ఈ లేట్ ప్రొఫేజ్లోకి వచ్చేసరికి గాల్గి కాంప్లెక్స్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్, న్యూక్లియోలస్, న్యూక్లియర్ ఎన్వలప్ ఇవన్నీ బ్రేక్ అయిపోతాయి అనమాట, కనిపించవు. ఎందుకంటే ఇప్పుడు క్యారియోకైనసిస్ అంటే పని అంతా న్యూక్లియస్తోనే కాబట్టి సైటోప్లాజం అంతా క్లియర్ చేసుకుంటుంది. సో ఈ ఆర్గనీల్స్ అనేవి డిసపియర్ అవుతాయి అనమాట. ఎండింగ్ వచ్చేసరికి ఏంటి? ఈ క్రోమోజోమ్స్ అనేవి కంప్లీట్గా కండెన్స్ అవడం అనేది జరుగుతుంది. ఎండింగ్లో క్రోమోజోమ్స్ కంప్లీట్గా కండెన్స్ అయిపోతే మెటాఫేజ్ స్టార్టింగ్ మార్క్డ్ బై ఎలా స్టార్ట్ అవుతుంది? కంప్లీట్ కండెన్సేషన్ ఆఫ్ క్రోమోజోమ్స్. ఆ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. ఇదే డయాగ్రామ్ చెప్పాను కదా, ఎండ్స్ ఆర్ నాట్ డిస్టింక్ట్. కానీ లేట్ ప్రొఫేజ్లోకి వచ్చేసరికి ఇలా ఉంటాయి అనమాట, కంప్లీట్ కండెన్సేషన్ అనేది జరుగుతుంది. క్యారెక్టరిస్టిక్ ఈవెంట్స్ ఏంటంటే స్టార్ట్ కండెన్సేషన్ ఆఫ్ క్రోమాటిన్ అండ్ మైటోటిక్ యాపరేటస్ ఫార్మేషన్. కండెన్సేషన్ స్టార్ట్ అవ్వడం, మైటోటిక్ యాపరేటస్ అనేది చెప్పాను, ఇది స్పిండిల్ ఫైబర్స్, యాస్టర్స్ ఇవన్నీ రేడియేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో ఈ వీడియో ప్రొఫేజ్ వరకే వచ్చింది. నెక్స్ట్ మెటాఫేజ్, ఎనాఫేజ్, టీలోఫేజ్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు ఎస్ ఫేజ్ అర్థం అవుతే క్యారియోకైనసిస్ నుంచి చాలా క్లియర్గా అర్థమవుతుంది.